జై శ్రీ గురుదేవదత్త. దత్తాయ గురవే నమః. మన సనాతన ధర్మంలో ఇంతవరకు శ్రీ గురుచరిత్ర 5 అధ్యాయాలు చెప్పుకున్నాము. ఎవరైనా వినకపోతే కనుక వారి కోసము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ మిగతా 5 అధ్యాయాలు కూడా పెట్టడం జరుగుతుంది, వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు మనం శ్రీ గురుచరిత్ర 6వ అధ్యాయం చెప్పుకున్నాము. ఆ దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం యాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండేం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచజ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయ స్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ భూమి మీద మానవాళి మనుగడ సాగినంతకాలం పురాణ పురుషులు ప్రతిష్ఠించిన క్షేత్రాలను దర్శించుకొని పవిత్రం అవుతూనే ఉంటారు. అసంఖ్యాకులైన మానవాళిని ఆధ్యాత్మికంగా పరమ పావనం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగమనంలో శిథిలమైపోతూ ఉంటాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తూ ఉంటారు. అలాగే శ్రీపాదుని చేత పవిత్రం చేయబడిన ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు దాన్ని పునర్జీవింపజేసిన శ్రీపాదుని లీలలో ఆ క్షేత్రాన్ని స్మరించుకోవాలి. నామధారకుడు యోగి పుంగవునికి నమస్కరించి, మహర్షి, శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినట్టుగా చెప్పారు కదా, కాబట్టి ఆ క్షేత్ర విశేషాలు మహత్యాన్ని నాకు వివరించండి అని వేడుకున్నారట. అప్పుడు అతడికి యోగి పుంగవుడు ఇలా చెప్పసాగారట. పూర్వము మహాభక్తుడైన రావణ బ్రహ్మ తన తల్లి కైకసీదేవి చేసే పూజల కోసం శంకరునితో సహా కైలాసాన్ని పెకలించి తీసుకురావాలని తలచి కైలాస పర్వతాన్ని తన భుజబలంతో పెకలించి పైకి ఎత్తారుట. అప్పుడు భూమి కంపించిపోయిందిట. లోకాలన్నీ కూడా ఈ అకాల ప్రళయానికి నశించిపోతాయని తలచి అటువంటి ఆపద రాకుండా కాపాడమని ఆ పరమేశ్వరుని ప్రార్థించారుట. శివుడు రావణ బ్రహ్మను కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లుగా తొక్కారట. దీంతో రావణ బ్రహ్మ కైలాస పర్వతం కింద పడి వెలవెల్లాడుతూ దీనాతి దీనంగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థించసాగారట. పరమేశ్వరుడు కరుణించి రావణుడిని పైకి లేవనెత్తారట. అప్పుడు మహాసంగీత కళాస్రష్ట అయిన రావణుడు తన మధుర గానంతో పరమేశ్వరుడిని మెప్పించగా పరమేశ్వరుడు తృప్తి చెంది ఒక వరం కోరుకోమన్నారట. అప్పుడు ఆ రావణుడు, ఓ పరమశివ, నా మాతృదేవత కోరిక మీద కైలాస పర్వతాన్ని పెకిలించి తీసుకువెళదామని వచ్చాను. నీవు వరం ఇవ్వదలుచుకుంటే నీతో సహా ఈ కైలాస పర్వతాన్ని లంకకు తీసుకుపోయేలా నాకు వరాన్ని అనుగ్రహించు అని కోరాడుట. అప్పుడు శివుడు, ఓ రావణ, ఈ కైలాసాన్ని నన్ను తీసుకువెళ్ళి ఏం చేసుకుంటావు? దాన్ని మించిన నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను. దీనివల్ల నీవు నా అంతటి వాడవు అవుతావు అని రావణుడికి తన ఆత్మలింగాన్ని అనుగ్రహించాడుట. ఇక్కడ పెద్దల వచనం ఏమిటి అంటే, శివుడు రావణుడికి ఆత్మలింగం ఇచ్చినప్పుడు దానితో పాటుగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదని, అలాగే ఆచారంతో పాటుగా శ్రద్ధగా భక్తితో తీసుకువెళ్ళాలని ఒక నియమం పెట్టినట్టుగా చెప్పారు. దాన్ని తీసుకుని రావణుడు లంకకు పయనమయ్యారట. ఇక ఇదంతా చూస్తున్న నారదుడు ఈ సంగతి అంతా కూడా బ్రహ్మకు విష్ణువుకు తెలియజేశారట. వెంటనే ముగ్గురు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి, ఓ శంకర, ఆ రావణ బ్రహ్మకు
ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చారు, దానివల్ల ఎంత చేటు దాపరిస్తుందో మీకు తెలియదా అని అడిగారట. అప్పుడు భోళాశంకరుడు రావణుడి గానామృతానికి మురిసిపోయి నా ఆత్మలింగాన్ని ఇచ్చాను, ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి అని శ్రీహరితో అన్నారట. అప్పుడు శ్రీహరి అది విని మోసంతోనే ఎలాగైనా రావణుడిని జయించి ఆత్మలింగాన్ని తీసుకురమ్మని నారదుడిని వినాయకుడిని పంపించారుట. నారదుడు రావణ బ్రహ్మకు మార్గమధ్యంలో తారసపడి, ఓ మానవుడా, ఎక్కడి నుంచి వస్తున్నావు, చాలా ఆతృతగా వెళ్తున్నావు అని ప్రశ్నించారట. దానికి రావణుడు, తాత, పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని లంకకి వెళుతున్నాను అని చెప్పారుట. అప్పుడు నారదుడు, ఓ మానవుడా, సంధ్యా సమయం అవుతున్నది, సంధ్యావందనం చేయకుండా ఎలా వెళతావు అని నారదుడు తన దారిన తాను వెళ్ళిపోయారట. అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి ఎవరు వస్తారా అని నలువైపులా పరికించి చూస్తూ ఉండగా ఒక బ్రహ్మచారి బాలన వేషంలో వినాయకుడు కనిపించారట. ఓ బాలక, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు ఈ లింగాన్ని నీవు పట్టుకో అని ఆ బాలుడిని బతిమాలి తనకు శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టాడట. సంధ్యావందనం చేసుకోవడానికి సమీపంలోనే ఉన్న సముద్రం వద్దకు వెళ్ళారట రావణుడు. రావణుడు బయలుదేరుతుంటే వినాయకుడు, ఓ రావణ, దీన్ని నేను మోయలేనప్పుడు గట్టిగా 3 సార్లు పిలుస్తాను, నీవు కనుక రాకపోతే దీన్ని ఎక్కడే నేల మీద పెట్టేస్తాను అని అన్నారట. అప్పుడు రావణుడు కొంచెం దూరం వెళ్ళగానే వినాయకుడు గట్టిగా 3 సార్లు పిలిచారట. అతను వెంటనే రాని కారణంగా ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేశాడట. ఇది గమనించిన రావణుడు పరుగు పరుగున వచ్చారట. ఇంకేముంది, ఆత్మలింగం భూస్థాపితం అయిపోయింది. దాన్ని పెకిలించడానికి ప్రయత్నించారుట. భూమి కంపించింది కానీ ఆ లింగం మాత్రం కదలలేదుట. ఇక ఆనాటి నుండి అదే మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందిందిట. అది గోవు చెవు ఆకారంలో ఉండడంతో దానికి, ఆ క్షేత్రానికి గోకర్ణం అని నామకరణం జరిగిందిట. ఇక ఆ గోకర్ణ క్షేత్రంలో దేవతలు, రాక్షసులు, మానవులు, ఆఖరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహంతో తమ అభీష్టాలను నెరవేర్చుకున్నారట. ఈ గోకర్ణ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది, దాని గురించి కూడా చెబుతాను వినని యోగి పొంగవుడు అన్నారు. ఇంతటితో గురుచరిత్ర 6వ అధ్యాయము సమాప్తము. ఈ అధ్యాయం విన్న వాళ్ళందరూ కూడా శ్రీదత్తాయ గురవే నమః అని ఒక నమస్కారం ఆ స్వామివారికి సమర్పిస్తూ ఒక కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరని ప్రార్థన. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు.